పగటిపూట జనాలు తమ తమ ఇళ్లల్లో పనుల్లో బిజీగా ఉండే సమయం. ఇంట్లో ఉన్నవాళ్ళు భద్రంగానే ఉన్నామని అనుకునే వేళ, కానీ అదే సమయాన్ని కొందరు నేరస్తులు అవకాశంగా మార్చుకున్నారు. వయస్సు మీద పడిన దంపతులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే క్షణాల్లో వారి జీవితంలో భయం నిండిపోయే పరిస్థితి ఏర్పడింది. తలుపులు వేసి ఉన్న ఇళ్లు కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. గట్కేసర్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ మధ్యాహ్నం జరిగిన ఈ చోరీ వెనుక ఎలాంటి ప్లానింగ్ ఉంది? బాధితులను ఎందుకు టార్గెట్ చేశారు? పోలీసులు ఆ ఇద్దరు దుండగులను పట్టుకోగలరా? లెట్స్ వాచ్. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్న ఏదులాబాద్ కొత్తగూడెం ప్రశాంతమైన కాలనీ. ఎలాంటి హడావిడి కనిపించని వీధి. మధ్యాహ్నం 12:30 దాటింది. ఎండ తీవ్రంగా ఉండడంతో వీధుల్లో కూడా జనసంచారం తగ్గిపోయింది. ఇదే సమయం కోసం ఎదురు చూసినట్టుగా ఇద్దరు వ్యక్తులు ఒక బైక్పై అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఒక్కసారి పరిశీలించారు. ఎవ్వరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా ఆ ఇంటి వైపు అడుగులు వేశారు. ఆ ఇంట్లో జ్వాల జంగయ్య, ఆయన భార్య జ్వాల కేతమ్మ మాత్రమే ఉన్నారు. బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు. కానీ బయట నిలబడ్డ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం లోపలున్న పరిస్థితిని ముందే అంచనా వేసినట్టుగా వ్యవహరించారు. తలుపు దగ్గరకొచ్చారు. గట్టిగా తట్టలేదు, పిలవలేదు. ఎలాంటి సందేహం లేకుండా తలుపులను తోసుకొని లోపలికి అడుగు పెట్టారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. వారి టార్గెట్ స్పష్టంగా కనిపించింది. నిద్రలో ఉన్న వృద్ధురాలి వద్దకెళ్లిన వారిలో ఒకరు ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బలంగా లాగేశాడు. ఊహించని ఆ దాడితో కేతమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిద్రలోంచి లేచేలోపే మెడపై గాయమై నొప్పి, కళ్ల ముందు భయం, ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళం. ఆమె ప్రతిఘటించే లోపే సుమారు 3 తులాల బంగారు మంగళసూత్రం దుండగుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కేతమ్మ కేక వేయడానికి ప్రయత్నించింది. కానీ నేరస్తులు అందుకు అవకాశం ఇవ్వలేదు. ఎంత వేగంగా లోపలికొచ్చారో అంతే వేగంగా బయటకు పరుగులు తీశారు. బయట సిద్ధంగా ఉన్న బైక్ ఎక్కి క్షణాల్లో అక్కడ్నుంచి మాయమయ్యారు. ఆ దృశ్యం మొత్తం కొన్ని సెకన్లలో ముగిసిపోయింది. ఇంట్లో ఉన్న దంపతులు తేరుకునే లోపే నేరస్తులు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం, దుండగులు ఎంచుకున్న లక్ష్యం. వారు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా వృద్ధ దంపతులనే టార్గెట్ చేశారు. వయసు మీద పడిన వారు తమను అడ్డుకోలేరని, వెంటనే వెంట పడలేరని, పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కూడా కొంత సమయం పడుతుందని ముందే లెక్కగట్టినట్టుగా కనిపిస్తోంది. ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించారు. దుండగులు ఎటువైపు నుంచి వచ్చారు, ఇంట్లో ఎంతసేపు ఉన్నారు, ఏ దిశగా వెళ్లారు అనే అంశాలపై వివరాలు సేకరించారు. అయితే ఇప్పుడు పోలీసుల ఆశ అంతా సీసీటీవీ కెమెరాలపైనే ఉంది. కాలనీలో ప్రతి కెమెరాను పరిశీలిస్తున్నారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎక్కడైనా రికార్డయ్యారా? ఘటనకు ముందు వారి కదలికలు ఎలా ఉన్నాయి? నేరం తర్వాత ఏ మార్గంలో వెళ్లారు? ఒక కెమెరాలో కనిపించిన బైక్, మరో కెమెరాలో కనిపించిన దుస్తులు, ఇంకోచోట నమోదైన సమయం, ఇవన్నీ కలిపితే నేరస్తుల వరకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ప్రతి ఫ్రేమ్ను నిశితంగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో నగర శివార్లలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరిగే చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంట్లో మహిళలు లేదా వృద్ధులు మాత్రమే ఉన్న సమయాలను ఎంచుకుని క్షణాల్లో నేరం చేసి పరారవుతున్న ముఠాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. అందుకే పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, తెలియని వ్యక్తులు ఇంటి వద్ద తిరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ కేసులో నీతులు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. కానీ ప్రతి నేరం వెనక ఓ ఆనవాలు తప్పకుండా ఉంటుంది. ఆ చిన్న ఆధారమే పెద్ద సాక్ష్యంగా మారి నేరస్తులను చట్టం ముందు నిలబెట్టే రోజు కూడా దూరంలో ఉండకపోవచ్చు. ఏమైంది? ఎప్పుడు హోలెత్తుకుపోయారు? వచ్చారు వచ్చి ఎన్ని తులాలు ఉంటుంది? 3 తులాలు. ఎట్లా చెప్తున్నారు? పగటిపూట జరిగిన ఈ చోరీ కేవలం ఒక కుటుంబానికే కాదు, ప్రతి ఇంటికి ఒక హెచ్చరిక. భద్రత రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా అవసరమే. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న అవకాశం నేరస్తులకు పెద్ద ఆయుధంగా మారుతుంది. ఘట్కేసర్లో జరిగిన ఈ ఘటనలో పోయింది 3 తులాల బంగారం మాత్రమే కావచ్చు, కానీ పోయిన ప్రశాంతతను, కలిగిన భయాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పుడు బాధిత కుటుంబం ఎదురు చూస్తున్నది
ఒకటే. తమ ఇంట్లోకి చొరబడి వారి జీవితాల్లో భయాన్ని నింపిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు పోలీసుల వల్ల చిక్కుతారా అన్న సమాధానం.